హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. ప్రభాస్ సరసన బ్యాక్ టు బ్యాక్ 2 అవకాశాలను కోల్పోయింది దీపికా పదుకోన్. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించే స్పిరిట్ నుంచి తొలగించిన తర్వాత నాగస్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ రూపొందిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం కల్కి 2898 AD సీక్వెల్ నుంచి తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కెరీర్ సాఫీగా సాగుతున్న ఈ సమయంలో దీపికకు ఇది ఊహించని పరిణామం. ఓవైపు రణ్వీర్ సింగ్ కూడా కెరీర్ అంతంత మాత్రంగా కొనసాగుతోంది. అదే సమయంలో దీపిక తలపెట్టిన ఇతర వ్యాపారాలు కూడా లాభాలు లేక చతికిలపడ్డాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 2 భారీ పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలను కోల్పోయింది దీపిక. ఇది సహజంగానే దీపిక మానసిక స్థితిపై ప్రభావితం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీపిక మామ్ అయ్యాక సెట్లో 6 గంటలు మించి సహకరించలేని పరిస్థితి ఉందని చెప్పింది. 8 గంటల పని దినాన్ని వ్యతిరేకించింది. పైగా షూటింగ్లకు మేకర్స్ ఆశించిన విధంగా సహకరించేందుకు కూడా ఏమాత్రం సుముఖంగా లేదని స్పిరిట్ నుంచి తొలగించిన సమయంలో ప్రచారమైంది. కారణం ఏదైనా ఇప్పుడు వైజయంతి సంస్థ ప్రతిష్టాత్మక సీక్వెల్ నుంచి దీపికను తొలగిస్తున్నట్టు ప్రకటించడం ఊహించని మలుపు. ఇది దీపికకు పెద్ద కుంగుబాటు. జాగ్రత్తగా పరిశీలించాక మేము ఎవరి దారి వారు వెళ్లాలనుకుంటున్నాం. మొదటి సినిమా కోసం చాలా దూరం కలిసి ప్రయాణించినా మేం సరైన భాగస్వామ్యాన్ని కనుక్కోలేకపోయాం. కల్కి 2898 AD చిత్రం నిబద్ధతతో పాటు ఎన్నిటికో అర్థమైనది. ఆమె భవిష్యత్తు అంటే దీపిక భవిష్యత్తు విషయంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నామంటూ వైజయంతి సంస్థ ప్రకటించింది. దీపిక నిబద్ధత గురించి వైజయంతి సంస్థ సూటిగానే పంచ్ వేసింది. అయితే ఈ ప్రకటన వెలువడిన 48 గంటల వరకు దీపిక స్పందించలేదు. కానీ ఇదే సమయంలో షారుఖ్తో సిద్ధార్థ్ ఆనంద్ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని ధృవీకరిస్తూ కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తన ఇన్స్టాలో తొలి పోస్ట్లో దీపిక మాట్లాడింది. దాదాపు 18 సంవత్సరాల క్రితం ఓం శాంతి ఓం చిత్రీకరణ సమయంలో షారుఖ్ ఖాన్ నుండి నేర్చుకున్న పాఠం గురించి దీపిక వల్లించింది. ఒక సినిమా తీసే అనుభవం, ఆ సినిమా చేసే వ్యక్తులు, దాని విజయం కంటే చాలా ముఖ్యం. నేను అంతకు మించి అంగీకరించలేను. అప్పటి నుంచి నేను అదే నియమాన్ని అనుసరిస్తున్నాను అని క్రిప్టిక్ పోస్ట్తో ఆశ్చర్యపరిచింది దీపికా పదుకోన్. కల్కి విజయం గురించి కాదు, కల్కి టీం గురించి, వారితో తన అనుభవం గురించి దీపికా పదుకోన్ ప్రస్తావించిందా అన్న అనుమానం ఈ పోస్ట్ చూశాక కలగక మానదు. ఇక దీపిక మొదటి నుంచి ఇదే పంధాలో ఉంది. తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు విధానాన్ని అనుసరిస్తున్నానని స్పష్టంగా ఈ పోస్టు ద్వారా చెప్పకనే చెప్పింది. తన పద్ధతిని మార్చుకునేందుకు సిద్ధంగా లేనని స్పష్టంగా చెబుతోందని దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.